ఈరోజు గుడ్ ఫ్రైడే, ద గ్రేటెస్ట్ డే ఆఫ్ ఆల్ అని ఈ వర్తమానానికి నాకు పేరు పెట్టాలనిపించింది. ద టాపిక్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఇస్ గుడ్ ఫ్రైడే, ద గ్రేటెస్ట్ డే ఆఫ్ ఆల్. కొంతకాల క్రితము మా ఆఫీస్లో నేను పనిచేస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి ఆ సహోదరితో హ్యాపీ గుడ్ ఫ్రైడే నేను చెప్పాను. ఆయన నా వైపు చూసి, అరే గుడ్ ఫ్రైడే రోజు మీరు హ్యాపీ గుడ్ ఫ్రైడే ఎందుకు చెప్తున్నారు? అది యేసుప్రభు చనిపోయిన రోజు కదా. ఆ రోజు మేమందరం బాధతో ఉంటాము. ఆ రోజు మేము కొత్త బట్టలు వేసుకోము, పలహారాలు వంటలు మేము చేసుకోము. ఆ రోజు మేమందరము అంత సంతోషంలో మేము ఉండము. ఈస్టరే పండగ కదా, రిజరక్షన్ డేనే పండగ కదా, గుడ్ ఫ్రైడే పండగ కాదు కదా అని ఆ వ్యక్తి నాకు చెప్పినాడు. నేను మళ్ళీ అన్నాను ఆయనతో, హ్యాపీ గుడ్ ఫ్రైడే బ్రదర్ అని మళ్ళీ చెప్పినాను. ఆయన నవ్వుతూ మళ్ళీ అదే రెస్పాన్స్ ఆయన నాకు చెప్పినాడు. సో నేను అడిగినాను ఆయనని, ఒకవేళ మనం బాధలో ఉండాలన్నా, లేకపోతే ఆ రోజు కొత్త బట్టలు వేసుకోకుండా ఉండాలన్నా, ఎటువంటి ఆర్భాటము ఆ రోజు చేసుకోకపోతే దాన్ని సాడ్ ఫ్రైడే అని అనాలా, లేకపోతే బ్లాక్ ఫ్రైడే అని అనాలా? గుడ్ ఫ్రైడే ఎందుకు అన్నారు? సంవత్సరం అంతటిలో ఈ శుక్రవారాన్ని మాత్రమే శుభ శుక్రవారం అని పిలిచినారు, గుడ్ ఫ్రైడే అని పిలిచినారు. అంటే ఆ రోజు ఏదో గొప్ప మంచి ఈ లోకానికి జరిగింది, సమస్త మానవాళికి జరిగింది. అందుకే ఈ రోజుని గుడ్ ఫ్రైడే అని పిలిచినారు. చాలామందికి ఎటువంటి అవగాహన ఉంటుందంటే, రిజరక్షన్ డే మాత్రమే పండుగ, ఈస్టరే పండుగ. చాలామంది కొత్త బట్టలు రిజరక్షన్ డే కోసమే కొనుక్కుంటారు. చాలామంది వాళ్ళ ఇంట్లో వంటకాలు అవన్నీ కూడా ఈస్టర్ పండుగ కోసం, రిజరక్షన్ డే కోసమే చేస్తారు. కానీ గుడ్ ఫ్రైడేని అంత ప్రాముఖ్యంగా లేదా అదొక పండుగలాగా ఆచరించరు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, గుడ్ ఫ్రైడే ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డే దట్ వీ హ్యావ్ ఇన్ ద క్యాలెండర్. ఇది కూడా ఒక పండుగతో సంబంధించిన దినము. ఈరోజు కూడా ఒక పండుగలాగా చేసుకోవాలి. ఈరోజు కూడా ఒక ఆర్భాటంతో చేసుకోవాలి. ఈరోజు కూడా మనము ఏ విధంగా అయితే క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తామో, ఈస్టర్ని సెలబ్రేట్ చేస్తామో, గుడ్ ఫ్రైడేని కూడా అదే సంతోషంతో, అదే ఆనందంతో మనము సెలబ్రేట్ చేసుకోవాలి. ఈరోజు నేను మీతో ఏ విషయం పంచుకోవాలని ఆశపడుతున్నానంటే, యేసయ్య సిలువలో మన కోసం చేసిన కార్యాన్ని మీ ముందు పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. యేసయ్య సిలువలో మన కోసం ఏం కార్యం చేసినాడు, యేసయ్య మన కోసము ఎటువంటి వెల ఆయన చెల్లించినాడో అది అర్థము చేసుకోవడానికి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రభువా నాకు నా మనసు సరిపోదు, నా హృదయం సరిపోదు, నాకు అంతు చిక్కదు ప్రభువా అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. ఈరోజు నేను మరి ముఖ్యంగా ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా ముందు పెట్టిన కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడతాను. అదేంటంటే, సిలువ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. యేసయ్య సిలువలో మన కోసము చేసిన ఆ గొప్ప కార్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. కానీ గమనించండి, సిలువ గురించి అర్థం చేసుకోవాలనుకున్నా, యేసయ్య సిలువలో మన కోసం ఏం చేయాలని ఆయన చేసినాడో అవి అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి అంటే, గెత్సెమనే తోట నుంచి స్టార్ట్ కావాలి. ఆ గెత్సెమనే తోట నుంచి ఆయన ప్రయాణం ఏ విధంగా జరిగింది అది మనం అర్థము చేసుకుంటే, సిలువలో క్రీస్తు ఏం చేసినాడో, ఆయన ఎంత వ్యధన పడినాడో, ఎంత బాధపడినాడో అది మనకు అర్థమవుతుంది. గెత్సెమనే తోట తర్వాత యేసయ్యను సెనహద్రినికి తీసుకెళ్లారు, ఆ సమాజ మందిరానికి తీసుకెళ్లారు. ఆ సమాజ మందిరంలో ఆ ఖయాఫాస్ అనే హై ప్రీస్ట్ ముందు యేసుప్రభుని ఏ రకంగా వాళ్ళు చూసినారు. దాని తర్వాత యేసుప్రభుని ఆ పాన్షియస్ పైలట్, పొంతి పిలాతు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టినారు. అక్కడ యేసుప్రభుని ఏ రకంగా వాళ్ళు తీర్పు తీర్చినారు. దాని తర్వాత రోమియోలు యేసుప్రభుని ఎట్లా శిక్షించినారు, ఆ శిక్ష తర్వాత యేసయ్యను ఎట్లా సిలువకు అప్పగించినారు,
ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే నాకు అనిపించింది, అప్పుడు యేసు ప్రభు సిలువలో మాట్లాడిన ఆ 7 మాటలకు ఆ ఉన్న అర్థాన్ని మనం స్పష్టంగా మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ సెషన్లో నేను ఏం మాటలను ఆశపడతా ఉన్నానంటే, గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండే, నంబర్ 1. తర్వాత యేసయ్యను ఆ సింహాద్రి ముందు నిలబెట్టినప్పుడు యేసయ్య పరిస్థితి ఏ విధంగా ఉండే, తర్వాత పైలట్ ముందు తీసుకెళ్ళినప్పుడు యేసయ్య ఏ విధంగా ఉండే, యేసు ప్రభుని ఎంత బాధ పెట్టినారో, ఏ రకంగా సిలువేసినారో, తర్వాత ఆ 7 మాటలు మనము ధ్యానించుకుందాం. కాబట్టి నేను ఒక ప్రయాణం గుండా మిమ్మల్ని తీసుకెళ్తాను ఈరోజు. ఆ ప్రయాణం ఏంటంటే, గెత్సెమనే తోట నుంచి యేసు ప్రభు వారు సిలువ వేయబడినారు కదా, ఆ ప్రయాణం అంతా తీసుకెళ్తాను. నా ప్రార్థన ఏంటంటే, నా కోరిక ఏంటంటే, ఇది నాకు స్పష్టంగా అర్థమైతే, నాకు గ్రహింపు వస్తే నా ఆరాధన మారుతుంది. నేను యేసుని ఏ విధంగా అయితే చూస్తున్నానో అంతకంటే గొప్పగా ఆయన నేను చూస్తాను. నేను మీ ముందు ఎందుకు పెడుతున్నాను అంటే, సంఘముతో ఎందుకు పెడుతున్నానంటే, ఒకవేళ సంఘము నిజంగా యేసయ్య ఆయన గెత్సెమనే తోట నుంచి సిలువ వరకు ఆయన ఎటువంటి పరిస్థితులు గుండా ఆయన పోయినాడు ఒకవేళ సంఘానికి తెలిస్తే, సంఘంగా మనం కూడుకునే పద్ధతి మారుతుంది. సంఘంగా మనం ఏ విధంగా దేవుని ఆరాధించాలి అనే ఆ పద్ధతి మారుతుంది అని ఆశపడతా ఉన్నాను. అంతేకాదు, వ్యక్తిగతంగా క్రీస్తు ఇంకా సమీపంగా మనమందరము చేర్చబడతాము అనే నమ్మకము నాకు కలిగింది. కాబట్టి ఈ ప్రయాణంలో మీరు నాతో పాటు క్లోజ్గా వెంబడిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. మొదటిగా గెత్సెమనే తోటకి మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. నాతో పాటు గెత్సెమనే తోటకి ప్రయాణానికి మీరు సిద్ధం కండి. వీఆర్ గోయింగ్ టు సీ వెన్ జీసస్ వాజ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి 46వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46వ వచనం వరకు మనం గమనిస్తే, వాక్య భాగంలో మనము ధ్యానించినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46వ వచనం వరకు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తే, యేసయ్య తన వాడుక చొప్పున ఒలీవల కొండపైనకి వెళ్తాడు. ఆ ఒలీవల కొండపైన ఆయన పరిస్థితి గమనించినట్లయితే ఆయన ఎంతగానో బాధపడతాడు, చింతాక్రాంతుడుగా ఉంటాడు. ఒక వ్యక్తికి మరణం వస్తే ఎంత దడుచుకుంటారో లేదా భయపడతారో అంతగా యేసు ప్రభు అక్కడ బాధపడుతున్నట్టు, వ్యధన పడుతున్నట్లుగా మత్తయి 26వ అధ్యాయంలో 36 నుంచి 46వ వచనం వరకు మత్తయి రాస్తాడు. అక్కడ మత్తయి ఇంకేమని రాస్తాడంటే, యేసయ్య కొంత దూరం వెళ్ళి ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా తండ్రి, ఒకవేళ నీ చిత్తం అయితే ఈ పాత్రను నా ఎదుట నుంచి తొలగించుము, అయినను నా చిత్తము కాకుండా నీ చిత్తమే జరుగునుగాక అని మొదటిసారి ప్రార్థన చేశాను. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దను తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారమే జరుగునుగాక. మరొకసారి 42వ వచనంలో యేసు చేసిన ప్రార్థన, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవడానికి సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని మరొకసారి ప్రార్థన చేశాను. తర్వాత 44వ వచనంలో అదేవిధంగా, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము అని, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారము కానిమ్మని యేసయ్య ప్రార్థించెను. ఈ వాక్యంలో స్పష్టంగా మనం గమనించినట్లయితే మనం ఏం చూస్తూ ఉన్నామంటే, యేసయ్య దుఃఖపడతా ఉన్నాడు, యేసయ్య చింతాక్రాంతుడిగా ఉన్నాడు, యేసయ్య మరణం వచ్చినంతగా ఆయన బహు దుఃఖంలో ఇక్కడ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇదే సందర్భాన్ని లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి 44 వచనంలో లూకా ఏమని ప్రస్తావించినాడంటే, యేసయ్య ఎంత దుఃఖపడతా ఉన్నాడో అంత ఆతురతో ఆయన ప్రార్థన చేసినాడు. అంత ఆతురతో ఆయన ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి దేవదూత వచ్చి ఆయన బలపరిచినట్లుగా లూకా ఇక్కడ మాట్లాడినట్లుగా దేవుని మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎంత ఆతురతో ప్రార్థన చేస్తుంటే ఆయన
చెమటను కారవట్లేదు, కానీ ఆయన చెమట గొప్ప రక్త బిందువులాగా ఈ భూమిపైన పడినాయని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. సహోదరుడా, సహోదరి, ఏ యేసునైతే మనం ఆరాధిస్తూ ఉన్నామో, ఏ యేసునైతే మనం కొలుస్తూ ఉన్నామో, ఆయన భూమిపైన బ్రతికినప్పుడు ఆయన జీవితంలో ఒక రోజు వచ్చింది, ఆయన తట్టుకోలేకపోయినాడు, ఆయన సతమతమైపోయినాడు, ఆయన రక్తము చిందించినాడు. సహజంగా అందరికీ రక్తము రాదు, చెమట చిందిస్తారు కానీ రక్తము రాదు. కానీ యేసయ్య ఆయన పడుతున్న వేదన ఎటువంటిదంటే, ఆయన పడుతున్న బాధ ఎటువంటిదంటే, ఆయన యొక్క చెమట గొప్ప రక్త బిందువులాగా భూమిపైన పడినట్టుగా నీళ్ళలో కడిగేసి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తా అన్ని ఉంటాం. తీసి వేడి గిన్నెలో కడుగు, అని మంచి ఫ్రెష్ వేరు చేయి. సైంటిఫికల్గా గమనించినట్లయితే ఒక వ్యక్తి తను తట్టుకోలేనంత బాధ గుండా, తను తట్టుకోలేనంత ఆ ఒత్తిడి గుండా పోయినప్పుడు ఏమవుతుందంటే ఆ మెదడు దగ్గర నరాలు తగ్గిపోతాయంట. మరొకసారి చెప్తా ఉన్నాను, సైంటిఫికల్గా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి తను తట్టుకోలేనంత బాధ గుండా, తట్టుకోలేనంత శ్రమ గుండా వెళ్ళినప్పుడు ఆ తల దగ్గర ఉన్న ఆ నరాలు చితికిపోతాయి, పగిలిపోతాయి, అందులో నుంచి రక్తం బయటికి వస్తుంది, శరీరం నుంచి రక్తం బయటికి వస్తుంది. అప్పుడు ఆ రక్తము ఆ చెమటతో కలిసి ఆ రక్త బిందువులు భూమిపైన పడతాయి. యేసయ్య పరిస్థితి ఈ రకంగా ఉండే ఆయన గెత్సేమనే తోటలో. నిజముగా యేసయ్య ఎంత ఒత్తిడి గుండా పోయినాడంటే, ఎంత శ్రమ గుండా అయినా పోయినాడంటే, ఆయన మెదడు దగ్గరున్న, నేను అనుకుంటా ఉన్నాను, ఆయన మెదడు దగ్గర తల దగ్గరున్న ఆ రక్తనాళాలు పగిలి ఆ రక్తము బయటకు వచ్చి ఆ రక్తం క్రింద పడింది అని నేను నమ్ముతా ఉన్నాను. ప్రశ్న ఏంటంటే, వై వాజ్ జీసస్ సో మచ్ ట్రబుల్డ్ హియర్? యేసయ్య ఎందుకు అంత దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్నాడు? ఈ యేసు ఒక్క మాట మాట్లాడితే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినారండి. ఈ యేసు ఒక్క మాట మాట్లాడితే ఆ శతాధిపతి సేవకుడు చనిపోయేవాడు తిరిగి లేచినాడండి. ఈ యేసు ఒక్క మాట మాట్లాడితే ఆ గాలి తుఫాను యేసు మాటకు లోబడిందండి. యేసు కనిపించినప్పుడు దురాత్మలు పారిపోయినాయి. యేసు కనిపించినప్పుడు దురాత్మలు గొప్ప కేకలతో పారిపోయినాయి. అటువంటి యేసు ఆయన ఎందుకు అంత శ్రమలో, బాధలు ఉన్నారు? కొందరేమని ప్రస్తావిస్తారంటే, యేసయ్య ముందుగానే ఆయన రోమియోలు పెట్టి ఆ హింసను చూసి తట్టుకోలేక ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, ఆయన మరణం రాబోతుంది కాబట్టి ఆ మరణాన్ని చూసి ముందుగానే యేసు ప్రభు తట్టుకోలేకుండా ఈ విధంగా ప్రేయర్ చేస్తూ ఉన్న, ప్రార్థన చేస్తున్న కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, యేసయ్య ఆయన సిలువెక్కబోతున్నాడు కాబట్టి ఆ సిలువను చూసి యేసు ప్రభు భయపడిపోయి ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడని కొందరు అంటా ఉంటారు. చరిత్రలో గమనించినట్లయితే క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు, క్రీస్తు నమ్ముకున్న అనేక బిడ్డలు, భక్తులు, అపోస్తులు అనేకులను సిలువేసి చంపినారు. ప్రసంగం దయచేసిన మాట వినండి. చరిత్రలో అనేకులను సిలువేసి చంపినారు, కొందరిని తల క్రిందులుగా సిలువేసి చంపినారు. చరిత్ర ఏమని చెప్తుంది తెలుసా? వాళ్ళని తల క్రిందులుగా సిలువేసి చంపుతున్నప్పుడు, వాళ్ళను ఆ విధంగా చంపేస్తున్నప్పుడు వాళ్ళు సంతోషించినారు, వాళ్ళు పాటలు పాడినారు, వాడు ప్రార్థనతో క్రీస్తు కోసం చనిపోతున్నామనే సంతోషంతో వాళ్ళ జీవితాన్ని అప్పగించినట్లుగా చరిత్ర చెప్తుంది. క్రీస్తు నమ్ముకున్నందుకు, క్రీస్తుని ప్రకటించినందుకు అనేకులను వాళ్ళు సజీవంగా ఉన్నప్పుడే తగలబెట్టేసినారు, అనేకుల తలలు నరికేసినారు, కొందరిపైన వేడి వేడి నూనె పోసి వాళ్ళను చంపినారు, కొందరిని క్రూర జంతువులకు ఆహారంగా వేసేస్తారు. ఇటువంటి భయంకరమైన మరణాలకు యేసు నమ్ముకున్న వ్యక్తులను అప్పగిస్తే వాళ్ళ మరణం వాళ్ళ ముందొచ్చినప్పుడు, ఆ సిలువ వాళ్ళ ముందొచ్చినప్పుడు, అటువంటి శ్రమలు వాళ్ళ ముందొచ్చినప్పుడు చరిత్ర చెప్తుంది కదా, వాళ్ళు సంతోషంతో దాన్ని స్వీకరించినారు, వాళ్ళు ఆనందంతో వాళ్ళ మరణాన్ని స్వీకరించినారు, వాళ్ళ ప్రార్థనతో వాళ్ళ జీవితాన్ని దేవునికి అర్పించినట్లుగా చరిత్ర చెప్తుంది. యేసు నమ్ముకున్న బిడ్డలే, యేసు నమ్ముకున్న అపోస్తులు, భక్తులే, యేసుని ప్రకటిస్తున్న వ్యక్తులే వాళ్ళ ముందు మరణం వస్తే వాళ్ళు భయపడలేదండి. వాళ్ళను క్రూర జంతువులకు వేసినప్పుడు వాళ్ళు భయపడలేదండి. వాళ్ళను సజీవంగా తగలబెట్టినప్పుడు వాళ్ళు భయపడలేదండి. వీళ్ళు భయపడినప్పుడు యేసయ్య, మన రక్షణకు ఆధారమైన యేసయ్య, జీసస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఆయన
సిలువను చూసి భయపడినాడా? నో. ఆయన రోమీలు ఏ చిత్రవదతి పెట్టబోతున్నారు దాన్ని చూసి ఆయన భయపడినాడా? నో. యేసయ్య ఆ సిలువను చూసి భయపడినాడా? నో. ఏ పాత్ర అయితే ఆయన ముందుందో, ఆయన 3 సార్లు ఆయన ఏమని ప్రార్థన చేసినాడంటే, ప్రభువా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగిపోనేమో. తండ్రి, చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగిపోనేమో. సంగమ, ఎప్పుడన్నా ఆలోచన చేసిన ఆ పాత్ర అంటే ఏంటి, ఆ గిన్నె ఏంటి, ఆ గిన్నెలో ఏముండొచ్చు? ఆ పాత్ర ఏంటి, అందులో ఏముంది? పాత నిబంధన గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 15 నుంచి 16వ వచనంలో ఏమని రాయబడింది తెలుసా? అక్కడ దేవుని ఉగ్రతతో నింపబడిన పాత్ర గురించి ఇర్మియా మాట్లాడినాడు. ఇర్మియాకు దేవుడు ఏమని చెప్పినాడు తెలుసా? సమస్త దేశముల పైన ఉగ్రతతో నింపబడిన నా పాత్రను కృమ్మరించు ఇర్మియా అని ఇర్మియాతో దేవుడు మాట్లాడినాడు. పాత నిబంధన గ్రంథంలో పాత్ర దేవుని ఉగ్రతకు సాదృశ్యము. అదేవిధంగా మీరు చదివినట్లయితే హబాకు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు తన ఉగ్రతను ఆయా వ్యక్తులపైన పాత్ర రూపంలో కృమ్మరించినట్లుగా హబాకుకు రాసినాడు. తర్వాత మీరు చదవండి యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము. ఈ వాక్యాల అనుసారము నేనేం గమనించినానంటే, పాత నిబంధనలో ఆ గిన్నె దేనికి సాదృశ్యం అంటే దేవుని ఉగ్రతకు సాదృశ్యము. యేసయ్య ముందు ఏ పాత్ర ఉంది తెలుసా అండి? దేవుని ఉగ్రతతో నింపబడిన పాత్ర యేసయ్య ముందు ఉంది. దేవుడు తన నీతిలో, తన న్యాయంలో ఆ పాపము పైన తన శిక్షను విధించడానికి తండ్రి అయిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యకు తెలుసు ఆ పాత్ర ఆయన తాగినప్పుడు దేవుని శిక్ష ఆయన పైన వస్తుంది. పరలోకమందున తండ్రి ఆయనను విడిచిపెట్టేస్తాడు. పరలోకమందున తండ్రి ఆయన చేయి విడిచిపెట్టేస్తాడు. పరలోకమందున తండ్రి ఆయన పైన శిక్షను తీసుకొస్తాడు. ఆ తండ్రి చేయి విడిచేస్తాడు అనేది యేసు ప్రభుకు తెలుసు. కాబట్టి ఆయన ఆ రకంగా సతమతం అవుతూ ఉంటాడు. కాబట్టి నేనేం చెప్తానంటే, యేసయ్య ఆ గెత్సెమనే తోటలో ఎందుకంత బాధపడినాడు, ఎందుకంత వ్యసనాక్రాంతుడిగా ఉండినాడు, ఎందుకంత మరణం వచ్చినంతగా ఎందుకైనా జడిచినాడు అంటే ఆయనకు తెలుసు ఆ దేవుని ఉగ్రత పాత్ర ఆయన త్రాగినప్పుడు దేవుని శిక్ష ఆయన పైన వస్తుంది. దేవుని శిక్ష ఆయన పైన వచ్చినప్పుడు పరలోకమందున తండ్రి ఆయన చేయి విడిచిపెట్టేస్తాడు. నాతో పాటు కలిసి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5 నుంచి 6 వచనాల తర్వాత 10వ వచనము నాతో పాటు కలిసి చదువుకుందాము. వీలైతే ఈ వాక్యాన్ని మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఏమని రాబడిందంటే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. లేదు, ఈ వాక్యాన్ని మళ్ళీ చదవాలి. బ్రదర్ అండ్ సిస్టర్, డిడ్ యు ఎవర్ కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ది స్క్రిప్చర్? మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నల్లగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అనేకులు క్రైస్తవ సమాజంలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఆ మాటే పట్టుకుంటారు. మంచిది, ఆ మాట ఎత్తి పట్టుకొని స్వస్థత కోసం ప్రార్థించడం మంచిది. కానీ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అన్న మాటకు ముందు ఏమని రాబడింది తెలుసా? మన అతిక్రమములు ఆయన పైన మోపబడెను, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను. ఇంకా ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే మన అనే పదాన్ని తీసివేసి దయచేసి మీ పేరు పెట్టుకొని చదవండి. సుధీర్ అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, సుధీర్ దోషములను బట్టి
నలుగొట్టబడెను. సుధీర్ సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత సుధీర్కు స్వస్థత కలుగుచున్నది. ఆ రకంగా మన అనే పదం తీసివేసి మీ పేరుని పెట్టుకోండి. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. ఏ శిక్ష అయితే మన పైన రావాలనో ఆయన తీసుకున్నాడు. మనము ఏ విధంగా గాయపరచబడాలనో ఆయన గాయపరచబడినాడు. 6వ వాక్యం రాయబడింది కదా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతామే. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దిస్ వాజ్ అవర్ ఫేట్. నీవు నేను ఏ రకంగా ఉండే తెలుసా? త్రోవ తప్పిపోయిన వాళ్ళం. నీవు నేను త్రోవ తప్పిపోయిన వాళ్ళము. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ వాక్యాన్ని ఎప్పుడన్నా లోతుగా మీరు అర్థం చేసుకున్నారా? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే, ప్రతివాడు తన ఇష్టమైన త్రోవకు తొలగిపోతే, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. లేవ్యకాండము 16వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. ఇశ్రాయేలుకి పాప పరిహారానికి దేవుడు ఒక మార్గం చూపించినాడు. ఆ మార్గం ఏంటంటే, దేవుడు 2 మేకలను తీసుకురమ్మని అహరోన్కి చెప్తాడు. ఒక మేకను దేవుడు ఆజ్ఞాపిస్తాడు దాన్ని బలి ఇవ్వడానికి. దాని ప్రకారం అహరోన్ ఒక మేకను బలి ఇస్తాడు. ఇంకొక మేకను దేవుడు ఎంచుకుంటాడు. ఎందుకు తెలుసా? పాప పరిహారం కోసము. లేవ్యకాండం 16వ అధ్యాయం తర్వాత చదవండి. ఆ ప్రధాన యాజకుడు ఆ మేక పైన చేతులు పెట్టి ఆయన ఒప్పుకుంటాడు. ఏం ఒప్పుకుంటాడు తెలుసా? ఇశ్రాయేలీయులు చేసిన పాపములు ఆ మేక పైన ఒప్పుకున్నప్పుడు, ఆ మేక పైన ఆ పాపములన్నీ, ఇశ్రాయేలు చేసిన పాపములు అన్నీ కూడా ఆ మేక పైన మోపబడతాయి. తర్వాత ఆ మేకను వాళ్ళు అరణ్యంలో, ఎడారిలో తీసుకువెళ్ళి విడిచిపెట్టేస్తారు. పాత నిబంధనలు ఆ రకంగా ఇశ్రాయేలు చేసిన పాపాలన్నీ కూడా ఆ మేకల పైనకి ఇంప్యూట్ చేయబడతా ఉంటాయి, ట్రాన్స్ఫర్ చేయబడతా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్యూటేషన్ ఇన్ బైబిల్. నూతన నిబంధనలు ఏం జరిగిందంటే, మన పాపములు, నీ పాపములు, నా పాపములు, మన అతిక్రమములు అన్నీ కూడా యేసయ్య పైన తండ్రి అయిన దేవుడు మోపినాడు. డిడ్ యు ఎవర్ థింక్ దట్ సమ్వన్ డైడ్ ఇన్ యువర్ ప్లేస్? సమ్వన్ డైడ్ ఇన్ మై ప్లేస్. ఈరోజు ఎటువంటి రోజు అంటే, మన కోసము, మనకు బదులుగా ఒక వ్యక్తి చనిపోయినాడు. ఏ శిక్ష అయితే నా పైన రావాలనో ఇప్పుడు నాకు రాదు. ఎందుకంటే యెహోవా నా దోషము ఆయన పైన మోపెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ శిక్ష అయితే నీకు రావాలనో అది ఈరోజు నీకు రావట్లేదు. దేవుని సన్నిధిలో కూర్చున్నావు, దేవుని బిడ్డగా మార్చబడినావు అంటే సమ్వన్ పెయిడ్ దట్ ప్రైస్. సమ్వన్ టుక్ యువర్ ప్లేస్ ఆన్ ద క్రాస్. నీ అతిక్రమం బట్టి నువ్వు గాయపరచబడాలా, నా అతిక్రమం బట్టి నేను గాయపరచబడాలా? దేవుని సింహాసనం ముందు మనము నిలబడితే దేవునికి దూరంగా త్రోసివేయబడాలా, నరకానికి త్రోసివేయబడాలా? అలా కాట్లేదే. దానికి కారణం ఏంటంటే, క్రీస్తు ఆయన అడ్డుపడినాడు, క్రీస్తు ఆయన ముందు నిలబడినాడు. కాబట్టి అతని నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయను. మీరు దేని నుంచి రక్షించబడ్డారు? మీకు అవగాహన ఉందా సహోదరుడా, సహోదరి? సంగమా, మీరు దేని నుంచి రక్షించబడినారు అని అవగాహన ఉందా? ఒక ఉదాహరణ చెప్తాను, దయచేసి నా మాటలు వినండి. ఊహించుకోండి, ఒక చిన్న ఊరిలో మేము ఉన్నాం. ఒక చిన్న ఊరిలో మనం ఉన్నాం. ఆ చిన్న ఊరికి ఎదుట పెద్ద డ్యామ్ ఉంది. డ్యామ్ అంటే మీకు తెలుసు కదా, పెద్ద డ్యామ్ ఉంది. ఆ డ్యాము కొలతలు అనుకుందాము 1000 అడుగుల పొడవు, 1000 అడుగులు వెడల్పు ఉంది అనుకుందాం. ఓకే, ఆ డ్యామ్కున్న పొడవు ఎంత అంటే 1000 అడుగులు. ఆ డ్యామ్కున్న వెడల్పు ఎంత అంటే 1000 అడుగులు. ఆ డ్యామ్కి అవతల జల ప్రవాహములు ఉన్నాయి, ఎన్నో నీళ్లు ఉన్నాయి. ఒకవేళ ఆ డ్యామ్ కూలిపోతే, ఆ డ్యామ్కి చిన్న రంధ్రం కానీ పడితే ఆ నీళ్లు ఎంత స్పీడ్గా వస్తాయో, ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఆ ఊరు, మనము అందరం కొట్టుకొని పోవాలి, చచ్చిపోవాలి. ఏం జరిగిందంటే, ఒకానొక సమయంలో ఆ డ్యామ్కి ఏదో విధంగా
కొంచెం గ్యాప్ ఏర్పడింది. ఆ డ్యామ్ కూలిపోయింది. ఆ డ్యామ్కి ప్రాబ్లం వచ్చింది. ఆ డ్యామ్ తెరుచుకొని విరిగిపోయి ఆ భయంకరమైన నీళ్లు, కొన్ని టన్నుల నీళ్లు స్పీడ్గా ఆ ఊరిపైనకి మనపైనకి దిగి వస్తున్నప్పుడు అకస్మాత్తుగా భూమి తెరుచుకొని ఆ నీళ్ళని మింగేసింది అనుకోండి. అప్పుడు మేము మనమందరం కూడా, ఆ ఊరి వాళ్ళందరం కూడా ఎట్లయితే కాపాడబడతామో అదే క్రీస్తు సిలువలో ఆయన చేసినాడు. ఏ శిక్ష అయితే మనపైన రావాలనో రాకుండా ఆయన చేసినాడు. ఆ నీళ్లు ఆ ఊరిపైన పడకుండా, ఆ భయంకరమైన నీళ్లు వ్యక్తులపైన పడకుండా భూమి తెరుచుకొని ఆ నీళ్ళని మిరింగేసింది కదా. అదేవిధంగా క్రీస్తు సిలువలో నీకోసం నా కోసము ఆయన కార్యం చేసినాడు. సహోదరుడా, సహోదరి, ఐ బిలీవ్ అనేకులకు ఈ అవగాహన లేదు. అటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి క్రీస్తు నిన్ను నన్ను రక్షించినాడు. సహోదరుడా, సహోదరి, ఇదే మాటను పౌలు భక్తుడు ఏమని చెప్పినాడంటే 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయన్ను మన కోసము పాపముగా చేసెను. ఫర్ హీ హ్యాత్ మేడ్ హిమ్ who knew no sin to be sin for us, that we might be made the righteousness of God in him. దైవ కుమారుడు ఆయన మనుష్య కుమారుడుగా మార్చబడినాడు. తద్వారా మనుష్య కుమారులమైన నీవు నేను ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము. హల్లెలూయా. ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామంటే దానికి కారణము దైవ కుమారుడు ఆయన మనిషిగా ఆయన మార్చబడినాడు. ఆయన నామంకి మహిమ, స్తోత్రం, ప్రభావము కలుగును గాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ ఆ డ్యామ్ విరిగిపోయి ఆ నీళ్ళన్నీ మన పైనకి వస్తున్నప్పుడు ఒకవేళ భూమి తెరుచుకోకపోతే మన గతి ఏంటి? ఒకవేళ క్రీస్తు ఆయన సిలువలు ఆయన అడ్డుపడకపోతే ఈరోజు నీ గతేంది సహోదరుడా? ఈరోజు నా గతేంది సహోదరుడా? ఈ యొక్క కారణం చాలు. ఎట్లయితే ఆ స్త్రీ సీమోను ఇంట్లో యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి యేసయ్య పాదాలను తన కన్నీటితో కడిగింది, ముద్దు పెట్టుకుంది, తన కుర్రలతో యేసయ్య పాదాలు తుడిచిందో, ఆ స్త్రీకి తెలుసు ఎటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి క్రీస్తు ఆమెను రక్షించినాడా. నీకు తెలుసా సహోదరుడా? నీకు తెలుసా సహోదరి? ఒకవేళ ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నేను నమ్ముతా ఉన్నాను, ఎట్లయితే ఆ స్త్రీ యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చిందో, యేసుప్రభు పాదాలను కన్నీటితో కడిగిందో, ముద్దు పెట్టుకుందో, తన కుర్రలతో తుడిచిందో, ఆ రకంగా మనము యేసుప్రభుని మనము ఆరాధిస్తాము, ప్రేమిస్తాము, కీర్తిస్తాము, సన్మానిస్తాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుప్రభుని అట్లా ముద్దు పెట్టుకున్న రోజేది? యేసయ్య పాదాల దొరికిపోయి ఆయన కాళ్ళు కడిగిన అనుభవం అనుకుందా? మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నా చేయి పట్టుకున్నాడంటే దానికి కారణము ఒక సమయంలో పరలోకమందున తండ్రి యేసయ్య చేయి విడిచినాడు. డిడ్ వి అండర్స్టాండ్ దాట్? ఈరోజు మనం పిలువగానే దేవుడు పలుకుతా ఉన్నాడు. దేవుని సన్నిధికి మనం వెళ్ళగలుగుతున్నాము. దానికి కారణం ఏంటంటే ఒకానొక సమయంలో యేసయ్య చేయి పరలోకమందున తండ్రి విడిచిపెట్టేసినాడు. అది తట్టుకోలేకపోయినాడు యేసుప్రభు. ఆయన ఏమన్నాడు చెప్తా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. సి డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మన దేవుడు త్రిత్వంలో ఏకత్వం కలిగినవాడు. ఆది నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తండ్రిని విడిచి కుమారుడు లేడు, కుమారుని విడిచి పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్మను విడిచి తండ్రి లేడు. కానీ ఒక్క సందర్భం వచ్చింది చరిత్రలో. ఆ సందర్భంలో ఎప్పుడైతే ఆ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి చీకటి కమ్మిందో, అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ
యేసయ్య ఆ చీకటి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గంభీరంగా ఆయన కేకలు పెట్టినాడు. ఏమని తెలుసా? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేవిడిస్తివి? యేసయ్యను సిలువేసిన తర్వాత ఆయన సిలువలో వ్రేలాడుతున్నప్పుడు ఇంచుమించు 3 గంటల సేపు ఆ దేశమంతా చీకటి కమ్ముకుంది సహోదరుడా. కొందరేమంటారంటే యేసు ప్రభుని శిక్షిస్తున్నందుకు ప్రకృతి స్పందించింది అని కొందరంటారు. ఆ దేశమంతా చీకటి కమ్మింది. కొందరేమంటారంటే ఆ చీకటి కమ్మినప్పుడు మన శిక్షను, మన పాపములను, మన అతిక్రమను ఆ సమయంలో యేసు పైన పరలోకమందున తండ్రి మోపినాడు అని ఇంక కొందరు మాట్లాడతారు. ఆ చీకటిలో ఉన్నప్పుడు మన పాపాలు మోపినాడు నాకు తెలీదు, ఆయన సిలువ ఎక్కుతున్నప్పుడు మన పాపాలు ఆయన పైన మోపినాడు నాకు తెలియదు. కానీ నేను ఒకటి నమ్ముతాను, ఆయన సిలువ పైన ఉన్నప్పుడు మన పాపములు ఆయన పైన మోపినాడు. ఖచ్చితంగా ఆయన మోపినాడు. ఆయన మోపినప్పుడు ఏ తండ్రి అయితే ఆయనతో ఉండేనో ఆయన చేయి విడిచిపెట్టేస్తాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? యేసయ్య ఎప్పుడు లేడు తండ్రిని విడిచి. నీకోసం, నా కోసము ఆయన విడిచిపెట్టాల్సి వచ్చింది. మరొకసారి మాటను నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. ఫర్ హీ హ్యాత్ మేడ్ హిమ్ టు బీ సిన్ హూ న్యూ నో సిన్. చేయని తప్పు మన పైన మోపినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడైనా అటువంటి అనుభవం మీకుందా? ఉదాహరణకు అనుకుందాము, కొందరు దొంగలు అక్కడ ఉన్నారు. తెలియకుండా మనం అక్కడ పోయినాము, పోలీసు వాళ్ళు వచ్చే దొంగలతో పాటు మనం కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయినారు. నేను దొంగను కాదు అని ఎన్నిసార్లు చెప్పినా ఆ పోలీసు వాళ్ళు విరినప్పుడు ఎట్లుంటుంది మన అనుభవం? కొందరు జారత్వంలో ఉన్నప్పుడు, కొందరు చెడు కార్యాలలో ఉన్నప్పుడు తెలియక ఏదో పనితో మనం అక్కడ వెళ్ళినాం అనుకోండి, పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళతో పాటు మనను కూడా తీసుకొని జైలు వేసినారనుకోండి, ఏ విధంగా ఉంటుంది మనకు? నేను చేయని తప్పుకి నా పైన నింద వచ్చిందని అనుభవం మనకు ఉంటుంది కదా. చెడ్డవాళ్ళము, నీచులము, నీళ్లు దాగినట్టు పాపం చేస్తూ ఉన్నాము, మన పైననే అటువంటి నింద ఒకటి వచ్చి తట్టుకోలేము మనము. యేసయ్య గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ఆయనలో ఎటువంటి పాపం లేదు, ఆయనలో ఎటువంటి దోషము లేదు, ఆయనలో ఎటువంటి నేరము లేదు. అటువంటి వానిపైన పాపము మోపబడింది. తద్వారా నీవు నేను దేవుని వారసులుగా మార్చబడ్డానికి, దేవుని బిడ్డలుగా మార్చబడ్డానికి. బ్రదర్ అండ్ సిస్టర్, డూ యూ అండర్స్టాండ్ దిస్? ఈ ప్రయాణంలో ఎంతవరకు మనం ముందుకు వచ్చినాం మీకు అర్థమవుతుందా? వాట్ డిడ్ జీసస్ డూ ఫర్ యూ? ఒకవేళ అనుకుందాం మనం దొంగతనం చేసినాం అనుకోండి, మన దొంగతనం తీసుకెళ్ళి ఆయన పైన మోపినాడు. మనం చెడు విషయాలు చూసి చెడ్డగా బ్రతికినామనుకోండి, అవన్నీ తీసుకొని ఆయన పైన వేసినాడు. ఏ రకంగా అయితే దేవుడు నిన్ను నన్ను చూడాలనో ఆ రకంగా క్రీస్తుని చూసినాడు. అది తట్టుకోలేకపోయినాడు క్రీస్తు. ఏ ఉగ్రత పాత్ర అయితే ఆయన ముందు దేవుడు పెట్టినాడో, ప్రభువా నీ చిత్తం అయితే తీసివే ప్రభువా, నేను తాగితేనే కానీ ఇది నా ముందు తీసివేయబడకపోతే నీ చిత్తమే జరుగును గాక అని మొరపెట్టుకున్న యేసు ఆ దేవుని ఉగ్రత పాత్రను సంపూర్ణంగా తాగి ఆయన ఏమని చెప్పినారు తెలుసా? ఒక శ్రేష్టమైన మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ అకంప్లిష్డ్, సమాప్తమాయను అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఏ వెల అయితే క్రీస్తు చెల్లించాలో శిలువ పైన ఆయన చెల్లించేసినాడు. హీ హాస్ అకంప్లిష్డ్ ఇట్. ఆయన అప్పగించేసినాడు, ఆయన సమస్తము నెరవేర్చినాడు. ఆ ఉగ్రత పాత్రను తాగని చెప్పినాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. హల్లెలూయా. నౌ ఐఎమ్ కమింగ్ టు లైఫ్ అప్లికేషన్. ఈరోజు మనకు స్వాతంత్రం ఉంది. ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలుగా మనము పిలువబడుతున్నాం. దానికి కారణం ఏంటంటే యేసయ్య నిన్ను నన్ను విమోచించినాడు.
విమోచన అన్న మాటకు అర్థం, రెడీమ్డ్ అనే మాటకు అర్థము కొనుక్కోవడము. ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు సహోదరుడా, సహోదరి. మొదటగా ఆయన సృష్టించినాడు నిన్ను నన్ను. పాపములు పడి వెళ్తున్నప్పుడు మరొకసారి ఆయన వచ్చి కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నాడు. ఒక సేవకుని కొనుక్కోవాలన్నా లేదా ఒక బానిసను కొనుక్కోవాలనుకున్నా ఆ రోజుల్లో వెండి బంగారాన్ని వాడేవాళ్ళు. కానీ యేసు ప్రభు నీ కోసం నా కోసం వెల్లించిన వెల ఏంటో తెలుసా? వెండియా? కాదు. బంగారమా? కాదు. ఆ వెల ఏంటో తెలుసా అండి? 1 పేతురు 1వ అధ్యాయము. Turn our Bibles to 1 Peter, 1st chapter. (18 to 20). Everybody, please turn your Bibles to. మొదటి పేతురు 1వ అధ్యాయం 18 నుంచి 20 వరకు. పితరుల పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడినని మీరు ఎదురుగుదురు కదా. కాబట్టి సహోదరుడా, సహోదరి, మనం దేవుని చేత విమోచించబడినామంటే అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము కొనుక్కోబడ్డాము. వి షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్. యేసయ్య వెల చెల్లించినాడు, సిలువలో వెల చెల్లించినాడు. వెల చెల్లించిన మాట్లాడతాం కదా, ఆ వెల ఏంటంటే ఆయన రక్తము, ఆ వెల ఏంటంటే ఆయన శరీరము, ఆ వెల ఏంటంటే ఆయన జీవితాన్నే ఆయన అప్పగించినాడు. రెండో ప్రశ్న ఏంటంటే, ఏ వెల అయితే క్రీస్తు చెల్లించినాడో ఎవరికి చెల్లించినాడు? చాలామంది ఏమంటారంటే ఆ వెలను యేసు సాతానుకి చెల్లించినాడు అని కొందరు అభిప్రాయం చెప్తారు. సిలువలో యేసయ్య వెల చెల్లించినాడు కదా, అది సాతానుకి చెల్లించినాడని కొందరు అభిప్రాయపడతారు. కానీ కాదు, సిలువలో యేసయ్య ఆ వెలను ఎవరికి చెల్లించినాడు తెలుసా? ఆ వెలను తండ్రి అయిన దేవునికి ఆయన చెల్లించినాడు. జీసస్ పేడ్ ద ప్రైస్ టు గాడ్ ద ఫాదర్. ఆ సిలువ పైన దేవుని న్యాయము తీర్చబడింది, దేవుని పరిశుద్ధత నెరవేర్చబడింది. జీసస్ అపీస్డ్ గాడ్స్ వ్రాత్ ఆన్ ద క్రాస్. చూడండి, దేవుడు నీతి న్యాయం గలవాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు న్యాయం గలవాడు. పాపము చేసిన వ్యక్తి ఆయన దగ్గర నుంచి శిక్షను పొందుకోకుండా వెళ్ళలేడు. ఏ శిక్ష అయితే నీ పైన నా పైన రావాలనో ఆ శిక్షను పరలోకమందున తండ్రి క్రీస్తు పైన వేసినందుకు ఆ ఉగ్రత చల్లార్చబడింది. జీసస్ సాటిస్ఫైడ్ ఆర్ అపీస్డ్ గాడ్స్ వ్రాత్ ఆన్ ద క్రాస్. దేవుని ఉగ్రతను యేసయ్య శిలువ పైన ఆయన చల్లార్చినాడు. సహోదరుడా, సహోదరి, ఇది మొదటి స్టేజ్. ఇది మొదటి స్టేజ్. ఇప్పుడు కొంచెం త్వరగా నేను వెళ్తాను, దయచేసి నాతో పాటు క్లోజ్గా మీరు వెంబడించండి. యేసయ్య ఆ తోటలో చేసిన ప్రార్థన తర్వాత ఆ యొక్క సైనికులు వచ్చి ఆయనను పట్టుకొని సమాజ మందిరంలోకి తీసుకెళ్తారు. దాన్ని సెన్హద్రిన్ అంటారు. అక్కడ కయాఫస్ అనే హై ప్రీస్ట్ దగ్గర ఆ సమాజ మందిరంలో అనేకులు ఉంటారు. వాళ్ళ ముందు యేసు ప్రభువుని ఈ రకంగా నిలబెడతారు. మత్తయి సువార్త 26:57-67 అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ గమనించినట్లయితే అనేకులు యేసు ప్రభు పైన అనేక తప్పుడు సాక్ష్యాలు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. తర్వాత ఆ ప్రధాన యాజకుడు వచ్చి, నువ్వు నిజంగా క్రీస్తువా అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుంటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకొని, వీడు దేవదూషణ చేస్తున్నాడు, మనకి ఇంకా సాక్ష్యం అవసరం లేదు, వీడు మరణానికి పాత్రుడు అని క్రీస్తుని అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుము అని అనిరి. క్యాన్ యూ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ షేమ్ దట్ జీసస్ మస్ట్ హ్యావ్ గాట్ త్రూ హియర్? ఏ దేవుడైతే భూమి ఆకాశం సృష్టించినాడో
ఆ దేవుణ్ణి దోషిగా ఒక బందీలాగా నిలబెట్టి ప్రజలు కొట్టినారండి, ప్రజలు తిట్టినారండి, ముఖము పైన ఉమ్మి వేసినారండి. నాకు తెలిసి ఎటువంటి అనుభవం నీకు నాకు లేదు. మన ముఖాలపైన ఉమ్మి వేస్తే ఎంత అవమానంగా ఉంటుందో మనకు తెలియదు. ముఖం పైన కొట్టి నేను కొట్టిన వాడెవడో చెప్పు అని చెప్పే అవమానము నీకు నాకు తెలియదు సహోదరుడా. ముఖం పైన గుద్దినారండి. బ్రదర్, సిస్టర్, ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధించినామో ఆయన ఈ రకంగా భూమిపై ఉన్నప్పుడు ఆయన్ను ప్రజలు చూసినారు, ఈ రకంగా ఆయనను చేసినారు. ఎవరు తెలుసా? నీలాంటి నాలాంటి రక్త మాంసాలు కలిగిన వ్యక్తి. ఆయన సర్వమును సృష్టించినవాడు, ఆయన సమస్తమును సృష్టించినవాడు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో వాళ్ళందరినీ తయారు చేసిన సృష్టించిన దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఆయనను కొట్టినారు, ఉమ్మి వేసినారు, గుద్దినారు, కొందరు అరచేతులతో కొట్టినారు. అవసరమంటారా ఇవన్నీ క్రీస్తుకి? హలో డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, యేసు ప్రభుకి ఇదంతా అవసరం అంటారా? ఆయన వేరే భూమిని తయారు చేసుకోలేడా? ఆయన వేరే ఆకాశం తయారు చేసుకోలేడా? ఏ దేవుడైతే ఆది యందు భూమి ఆకాశం సృష్టించినాడో ఆయన వేరే భూమిని వేరే ఆకాశం తయారు చేసుకోలేడా? ఖచ్చితంగా చేసుకోగలుగుతాడు. నీవు లేకపోతేంది, నేను లేకపోతేంది? కొత్త మనుషులను దేవుడు పుట్టించుకోలేడా? కొత్త వ్యక్తులను దేవుడు చేసుకోలేడా? ఆయన ఈ రకంగా తగ్గించుకొని వచ్చి వీళ్ళతో తన్నులు తినడం ఏంటండి, వీళ్ళతో గుద్దించుకోవడం ఏంటండి, వీళ్ళతో ఉమ్మి వేయించుకోవడం ఏంటండి, వీళ్ళ అరచేతిలో కొట్టించుకోవడం ఏంటండి? ఆయన ప్రేమ మనకు అర్థమవుతుందా? ఇదంతా ఎవరి కోసం తెలుసా? నీకోసం సహోదరుడు, నా కోసం సహోదరుడు. ద గ్రేట్ ఐ యామ్, ద గ్రేట్ ఐ యామ్, నోటి మాటతో సమస్యను సృష్టించిన వాడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ప్రజలు ఉమ్మి వేసినారు, గుద్దినారు, చేతులతో కొట్టినారు. దిస్ టెల్స్ మీ సంథింగ్. యేసయ్య నా కోసం ఎంత చేస్తే నేను నీ కోసము సిగ్గుపడకూడదు ప్రభా. సంగమా, ఇది మనకి ఏం నేర్పిస్తుందంటే యేసయ్యనే మన కోసము అంత సిగ్గుని అవమానాన్ని సహిస్తే మనము యేసు ప్రభు కోసం కొంచెం సిగ్గుని సహనాన్ని మనం కలిగి ఉండలేమా? అనేకులకు మనము క్రీస్తు గురించి చెప్పాలంటే సిగ్గు, క్రీస్తు నామం ప్రకటించాలంటే సిగ్గు. ఒకవేళ క్రీస్తు ఆ రోజు సిగ్గుపడిపోయి నాకు ఎందుకని ప్రక్కన పెట్టినట్లయితే నీ గతేమవుతుండే, నా గతేమవుతుండే. యేసు ప్రభు చెప్పాలంటే అవమానంగా ఫీల్ అవుతాం మనం. ఆయన చూడండి ఎంత అవమానం గుండా ఆయన పోయినాడు. ఆ సైనికుని వచ్చి పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి, చైన్లు తీసుకొచ్చి ఒక బందిపోటు దొంగను, హంతకుని బంధించుకొని తీసుకుపోయినట్టు పోయినారు యేసు ప్రభుని. ఆయన తగ్గి ఆయన చేసిన గొప్ప త్యాగం ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తే నాకు అనిపించింది, ప్రభువా ఇంత నీకు అవసరమా ప్రభువా? ఇంత చేస్తే కూడా మా జీవితాలు చూడండి ప్రభువా, మా బ్రతుకులు చూడండి ప్రభువా. నీ గురించి చెప్పనీకే సిగ్గుపడతా ఉంటారు ప్రభువా. తర్వాత పిలాతు ముందు యేసుని తీసుకెళ్ళినారు. నువ్వు నిజంగా యూదులకు రాజువా అని యేసుని అడిగితే అవును నువ్వు అన్నట్లే అని యేసేవారు ఒప్పుకుంటారు. తర్వాత అనేకులు వచ్చి ఆయన పైన తప్పుడు మాటలు పలికినప్పుడు మౌనంగా ఉంటాడు యేసయ్య. ఆ రోజులో ఉన్న నియమం ప్రకారము పండుగ వచ్చినప్పుడు ఎవరన్నా దొంగను లేదా హంతకుని విడిచిపెడతారు. ఆ పిలాతుండి మీకు యేసు కావాలన్నా బరబ్బా కావాలంటే ప్రజలు ఏమని చెప్పినా తెలుసా? మాకు బరబ్బా కావాలి, బరబ్బా కావాలి అని దేవుని వాక్యంలో వాళ్ళు చెప్పినట్లుగా గమనించినాను నేను. బరబ్బా ఒక హంతకుడు, బరబ్బా ఒక నోటోరియస్ క్రిమినల్, చాలా ఒక చెడ్డ దొంగ హంతకుడు బరబ్బా. ఆ ప్రధాన యాజకులు, ఆ నాయకులు గట్టి గట్టి స్వరంతో వాళ్ళు ఏమని పిలిచారు తెలుసా? రిలీజ్ బరబ్బా, బరబ్బా
బరబ్బాని విడిచిపెట్టండి, బరబ్బాని విడిచిపెట్టండి అని గొప్ప గొప్ప కేకలు వేసినారంట వాళ్ళు. మరొకసారి అడుగుతున్నాను, యేసు మీకు కావాలన్నా ఈ బరబ్బా మీకు కావాలంటే మాకు బరబ్బా కావాలి, బరబ్బా కావాలని దొంగను వాళ్ళు విడిపించుకున్నారు. ఈ సర్వాన్ని సృష్టించిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ఒక దొంగని విడిపించుకొని పోయినారండి. యేసుని ఏం చేయాలి? వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? ఈ యేసుని ఏం చేయాలి అంటే వాళ్ళన్న మాట తెలుసా? ఈయనను సిలువేయండి, క్రూసిఫై హిమ్. ఆయన ఏం తప్పు చేసినాడు అంటే క్రూసిఫై హిమ్. వాళ్ళు అరిచినారంట, గొప్ప గొప్ప కేకలు వాళ్ళు వేసినారంట. ఎవరు తెలుసా? ప్రధాన యాజకులు, ఆ యాజకులు, నాయకులు, ప్రజలందరూ కలిసి క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్ అని యేసుకు వ్యతిరేకంగా వాళ్ళు అరిచినారంట. ఈ పైలట్కి ఏమో ఆయనలో ఏం తప్పు కనిపించట్లేదు. ఆ పైలట్కి ఏమో ఆయనకు అర్థమైంది వాళ్ళు కక్ష పెట్టుకొని యేసును అప్పగించినారు. కానీ ఇది ఎటు పోవట్లేదు కాబట్టి ఈ యేసును కొంచెం శిక్షించి నేను వదిలిపెడతానంటే కూడా లేదు, ఆయనకు సిలువేయండి ప్రజలు కేక వేసినారు. సహోదరి, ఆ రోజులలో సిలువ వేయబడడం అనేది చాలా భయంకరమైన శిక్ష. అది చాలా భయంకరమైన శిక్ష, అసహ్యకరమైన శిక్ష. ఆ శిక్షను ప్రజలు ఆయన పైన వేయమని వాళ్ళు కోరుకున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనము, ఈ వాక్యాన్ని నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి మీరు కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనానికి బైబిల్ తెరవమని కోరుకుంటా ఉన్నాను. మాథ్యూ 27:26. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. ఒక్క మాటలో రాయబడింది. ఏమని తెలుసా? యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. ఒకే ఒక మాటలో రాయబడింది, జీసస్ వాజ్ గివెన్ ఫర్ ఫ్లాగింగ్ లేదా జీసస్ వాజ్ గివెన్ ఫర్ స్కోర్జింగ్ అనే పదం ఉంటుంది. కానీ ఆ ఫ్లాగింగ్ గురించి కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాను. ఆ రోమా దేశంలో ఉన్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళు హింస పెట్టేవారంటే, ఏ రకంగా చిత్రవద పెట్టేవారంటే చరిత్ర చెప్తుంది. ఆ సిలువ వేసే ముందు ఈ చిత్రవదకి తట్టుకోలేక కూడా చచ్చిపోతారు ప్రజలు. అంత భయంకరమైన చిత్రవదను రోమా దేశస్థ సైనికులు వాళ్ళు పెట్టేవాళ్ళు. మీరు చూస్తూ ఉన్నారు ద క్రౌన్ ఆఫ్ థార్న్స్. ఆ ముళ్ళ కిరీటం, ఒక్కొక్క ముళ్ళు చూడండి ఇంచుమించు 2 ఇంచుల పొడుగుంటుంది. ఆ ముళ్ళ కిరీటము తలపైన పెట్టి ఒత్తినప్పుడు నేను అనుకుంటా ఉన్నాను, ఒక్కొక్క ముళ్ళు ఆ మెదడు దగ్గరికి ఆ తల లోపలికి జొచ్చుకొని పోయి అక్కడ ఉన్న రక్త నాణాలు పగిలిపోయి అక్కడ నుంచి రక్తం కారుతుంది. కొందరు సైంటిస్టులు, కొందరు డాక్టర్స్ ఏమంటారంటే, ఇటువంటి ముళ్ళ కిరీటము యేసు ప్రభువుని పెట్టినారు కదా, అట్లా వేరే వ్యక్తికి పెడితే ఆ రక్తము కారి చాలా బ్లీడ్ అయ్యి ఆ మనుషులు చాలా త్వరగా చచ్చిపోతారు వాళ్ళు. ఇటువంటి ముళ్ళ కిరీటాన్ని యేసు ప్రభు తలపైన వాళ్ళు పెట్టినారు. అంతేకాదు, ఈ ముళ్ళ కిరీటం పెట్టి నొక్కితే రక్తం కారింది అని చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. ఆ ముళ్ళ కిరీటం పెట్టి కట్ట తీసుకుని ఫ్యాట్ మని ఆయన తలపైన కొట్టి, దావీదు కుమారుడా నీకు జయము, దావీదు కుమారుడా నీకు జయము, యూదులకు రాజా నీకు జయము అని ఆయన ముందు ఆయనను గేలి చేసినారు, ఆయనను అవమానించినారు. ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తము ఖచ్చితంగా కారుతుంది. ఆ రక్తం కారినప్పుడు త్వరగా చచ్చిపోతారు. తర్వాత ఫ్లాగ్డ్ అని ఒకటే పదం ఉంటుంది బైబిల్లో. కానీ ఈ మాట దయచేసి జాగ్రత్తగా వినండి. యేసు ప్రభును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను అని రాబడింది కదా 26వ అధ్యాయంలో. ఆ కొరడాకి చివర్లో మేకులు ఉంటుండే, ఆ కొరడాకి చివర్లో ఇనుము ఉంటుండే. ఒక్కసారి ఆ కొరడాతో కొడితే మొదట శరీరంలో ఉన్న పై భాగం చీలిపోతుంది. తర్వాత రెండోసారి కొడితే ఆ మాంసము ముద్ద అది చీలిపోతుంది. తర్వాత ఇంకొకసారి కొడితే ఆ రక్తము, ఆ నాణాలు అవి కూడా చీలిపోయి రక్తము ధారలుగా బయటకు వస్తుంది. ఇటువంటి కొరడా దెబ్బలు క్రీస్తు వీపు పైన కొడుతున్నప్పుడు ఇంచుమించు ఈ రకంగా క్రీస్తు ఉండేనేమో. మన తెలుగు సినిమాలు చూపిస్తారు కదా, దయామయుడు, కరుణామయుడు. అది కాదండి, శాంతి సందేశం. ఆ సినిమాల్లో చూపించినారు క్రీస్తు
ఈ చెంపకు కొంచెం రక్తం ఉంటుంది, ఆ చెంపకు రక్తం ఉంటుంది, వెనక కొంచెం రక్తం కనిపిస్తుంది. నో, దట్ ఈస్ నాట్. అది కాదు. ఇంచుమించు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో మెల్ గిబ్సన్ చాలా అద్భుతంగా ఆయన చూపించినాడు క్రీస్తుని ఎట్లా వాళ్ళు కొరడాలతో కొట్టినారని. ఒక్కసారి కొడితే ఆ వీపు భాగంలో కొరడాలను, వీపు భాగాన్ని కాళ్ళకు చేతులు కొట్టడానికి వాళ్ళు వాడేవారు. ఒక్కసారి కొడితే మొదట పై భాగం ఊడిపోతుండే, తర్వాత లోపల మాంసం ముద్ద ఊడిపోతుండే, తర్వాత లోపల ఉన్న ఆ రక్త నాణాలు అవి విరిగిపోయి రక్తం బయటకు వస్తుండే. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో జిమ్ క్యావిజెల్ ఈ సీన్ ఆయన చేస్తున్నప్పుడు ఆయన కూడా కొరడాలతో కొడతారు. కాకపోతే ఆయనకు ఒక ఆర్టిఫిషియల్ స్కిన్ వాళ్ళు తయారు చేస్తారు. ఆ ఆర్టిఫిషియల్ స్కిన్ పైన వాళ్ళు కొడుతున్నప్పుడు మంచిగా యాక్టింగ్ జరుగుతూ ఉంటుంటుంది. కానీ ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే ఆయన ఆర్టిఫిషియల్ స్కిన్ జరిగిపోయి పక్కన పడిపోతారు. ఆ ఆర్టిఫిషియల్ స్కిన్ పక్కన పడిపోయిన తర్వాత ఆ కొరడ ఆయన వీపు పైన పడినప్పుడు ఒక భయంకరమైన ఆయన తన వీపు మొత్తం చీలిపోతుంది. ఆ ఒక్కసారి ఆయన కొరడ ఆయన వీపు పైన పడినప్పుడు చీలిపోయినప్పుడు మెల్ గిబ్సన్ చెప్తాడు కదా, ఆయన వీపు పైనంట 16 కుట్లు వేసినారంట జిమ్ క్యావిజెల్ వీపు పైన. ఒక్కసారి ఆయన వీపు పైన ఆ కొరడ దెబ్బ పడితే 16 కుట్లు జిమ్ క్యావిజెల్కి పడ్డాయి. ఆయనకి జ్వరం వచ్చేస్తుంది. ఆయన ఆశ్చర్యపోతాడు. ఆయన వెళ్ళి మెల్ గిబ్సన్ అడుగుతాడు, యేసు ప్రభు ఇంత గొప్ప త్యాగం చేసినాడా? యేసు ప్రభు ఇటువంటి శోధన, శ్రమ ఆయన అనుభవించినాడా? గిబ్సన్, నేను ఒక్క దెబ్బ కూడా తట్టుకోలేకపోయినాను. ఈ క్రీస్తు అంత గొప్పవాడా? ఆయన ప్రేమ అంత గొప్పదా? కాబట్టి నేను ఆయన తెలుసుకుంటాను, ఆయన గురించి నేను తెలుసుకుంటాను, ఆయన గురించి తెలుసుకొని ఆయన జీవితాన్ని క్రీస్తుకు అప్పగిస్తాడు జిమ్ క్యావిజెల్. బ్రదర్ అండ్ సిస్టర్, జిమ్ క్యావిజెల్ యేసు ప్రభులాగా యాక్ట్ చేసిన వ్యక్తి. ఆయన క్రైస్తవుడు కాదు. ఆ షూటింగ్ మధ్యలో ఆయన క్రీస్తుని తెలుసుకొని తన జీవితాన్ని క్రీస్తుకి అప్పగించి ఈరోజు క్రీస్తు సేవకునిగా, క్రీస్తు సాక్షిగా మెల్ గిబ్సన్ ఆయన మార్చబడినాడు. దేవుని నామంకి మహిమ కలుగును గాక. మెల్ గిబ్సన్ వీపైన ఒక కొరడ దెబ్బకే 16 కుట్లు పడితే యేసు ప్రభుని అటువంటి కొరడతో 16 సార్లు కొట్టినారు. కాబట్టి ఇంచుమించు 16 × 16 256 కుట్లు ఇంచుమించు ఆయన వీపు పైన పడాలి. సహోదరుడా, సహోదరి, మన శరీరంలో 1 కుట్టు, 2 కుట్లు లేదా 10 కుట్లు పడితేనే క్రింద మీద అయిపోతాం మనం. యాక్సిడెంట్ అయి బాధపడిన వాళ్ళకి తెలిసిన సంగతి. కేవలం యేసు ప్రభు వీపు పైన ఇంచుమించు 256 కుట్లు వేయాలి సహోదరుడా, ఒకవేళ వేసినట్లయితే. క్యాన్ యూ ఇమాజిన్ వాట్ డిడ్ జీసస్ ఎండ్యూర్డ్ ఫర్ యూ అండ్ మీ? ఒకటే మాటలు ఉంటుంది, కొరడలతో కొట్టించాను, సిలువకు అప్పగించాను అని చెప్పేసి. కానీ ఆ కొరడలతో ఎంత భయంకరంగా యేసు ప్రభు కొట్టబడినారంటే అది మాటలో వర్ణించలేనిది. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూసిన వాళ్ళు చాలామంది తట్టుకోలేకపోతారు. ఆ మూవీ నేను కూడా చూసిన. ఆ మూవీ చూసినప్పుడు అరే యేసు ప్రభుని ఇంతగా బాధ పెట్టినారా, ఇంతగా కొట్టినారా నేను కూడా తెలుసుకున్నప్పుడు తర్వాత మెల్ గిబ్సన్ ఆయన డైరెక్టర్ ఆయన మాటల్లో ఏమన్నాడంటే యేసు ప్రభుని వాళ్ళు ఏ రకంగా అయితే చిత్రవద పెట్టినారో, ఏ విధంగా అయితే కొరలతో కొట్టినారో అది 100% నేను చూపించలేకపోయినాను. ఆయన కేవలం 10% మాత్రమే ఆయన చూపించగలిగినాను, మిగతా 90% నేను చూపించలేదు ఆయన ఒప్పుకున్నాడు. ఆ 10%కే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఆ 10%కే జిమ్ క్యావిజెల్ ఆయన వీపు చీల్చబడుతుంది. ఇంకా 90% ఆయన నేను చూపించలేను. ఎందుకంటే క్రీస్తు ఆయన భరించిన శ్రమ అటువంటిది, క్రీస్తు ఆయన భరించిన బాధ అటువంటిది. క్రీస్తు స్థానంలో వేరే వాళ్ళు చనిపోతారు. కేవలం క్రీస్తు కాబట్టి, ఆయన యేసు కాబట్టి, ఆయన దైవ కుమారుడు కాబట్టి కేవలం ఆయన మాత్రమే అవన్నీ ఓర్చుకున్నాడు. కేవలం 10% మాత్రమే నేను చూపించగలిగినాను, మిగతాదని చూపించలేకపోయినాను అని మెల్ గిబ్సన్ ఒప్పుకున్నాడు. ఆయన మేకుల దగ్గరికి వస్తాం. ఇప్పుడు సిలువేసే సమయంలో ఎటువంటి మేకులు వాళ్ళు వాడేవాళ్ళంటే చూడండి ఎంత పొడుగుంటుండే మేకులు. మళ్ళీ మన దయామయుడు, కరుణామయుడు ఆ సినిమాల్లో చూపించే చిన్న చిన్న మేకులు కాదు, చాలా చాలా పెద్ద మేకులు అవి. ఆ మేకులు ఇంచుమించు 10 ఇంచులు ఉంటుండే, 10 ఇంచెస్. ఆ మేకులతోని ఆయన అరచేతుల పైన కాళ్ళకు మేకులు కొట్టినప్పుడు ఆయన ఆ యొక్క సిలువకు విరలాడుతూ ఉంటాడు. ఆయన ఊపిరి తీసుకోవాలి అంటే ఆయన పైకి లేవాలి.
ఆ పైకి లేచినప్పుడు ఈ మూలలు కొట్టబడ్డాయి కాబట్టి చెప్పలేనంత బాధ క్రీస్తు శిలువ పైన అనుభవించినాడు. ఆయన ఒక్కసారి ఊపిరి తీసుకోవాలన్నా, ఒక్కసారి ఊపిరి వదలాలన్నా ఆయన చెప్పలేనంత బాధ శిలువ పైన మోసినాడు. శిలువ పైన యేసయ్య ఎంతసేపు ఉన్నాడు తెలుసా? ఇంచుమించు 6 గంటల సేపు ఆయన శిలువ పైన ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి ఊపిరి తీసుకోవాలంటే పైకి రావాలి, ఒక్కసారి ఊపిరి వదలంటే కిందికి వెళ్ళాలి. 6 గంటల సేపు ఆ మేకుల పైన విరిలాడితే ఆయన ఎంత బాధ అనుభవించాలి, ఎంత వేదన ఆయన అనుభవించాలి. ఆయనకు సరిగ్గా పైకి రావడానికి వీలు కాదు. కాబట్టి ఈ శిక్షలున్న ఇంకొక విషయం ఏంటంటే, సిలువ వేసిన వాళ్ళకి చావు చాలా తక్కువ, చాలా మెల్లగా వస్తుంది. ఆ చిత్రవద అనుభవిస్తూ చాలా మెల్లగా వాళ్ళు చనిపోతారు. నేను చెప్పాను కదా ఇప్పటిదాకా, జిమ్ క్యావిజియల్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆ వ్యక్తి, ఆయన ఫోటో అది. రైట్ సైడ్లో ఉన్న వ్యక్తి పేరు మెల్ గిబ్సన్. హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ మూవీ. ఇప్పుడు క్రూసిఫిక్షన్, సిలువ గురించి నేను మాట్లాడతాను. 26వ వచనంలో మనం చూసినాం కదా, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాను. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, క్రూసిఫిక్షన్, సిలువ వేయబడడం అంటే అన్ని శిక్షల కంటే భయంకరమైనది సిలువ శిక్ష. అన్ని శిక్షల కంటే భయంకరమైనది సిలువ వేయబడము. ఊహించుకోండి, ఏ వ్యక్తికైతే సిలువ మరణము విధిస్తారో ఆ వ్యక్తి ఆయన సిలువను మోసుకొని పోవాలి. మొదట ఆ వ్యక్తికి ఉన్న బట్టలు విప్పేస్తారు. బట్టలు విప్పేసి ఆ యొక్క సిలువను ఇచ్చేసి ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. ఆ సిలువను ఎంత దూరం మోసుకోవాలి అంటే, యేసయ్య ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరము ఆయన మోసుకొని వెళ్ళినాడు. ఆ సిలువను అందరూ చూస్తున్నాక ఎందుకు మోసుకొని పోవాలి అంటే, ఆ శిక్షకున్న ఒకనొక అర్థం ఏంటంటే, ఆ రకంగా చూసిన వాళ్ళు ఇంకొకసారి అటువంటి పాపము చేయకూడదని, అటువంటి తప్పు చేయకూడదని. సిలువకు ఎందుకు మేకులతో కొడతారంటే, అనేకులు చూసి హేళన చేయడానికి. ఆ సిలువ వేసిన తర్వాత పైన ఒక పలక పెట్టి ఆయన చేసిన తప్పు, ఆ పాపం రాస్తారు. ఊహించుకోండి, ఆ యెరూషలేము వీధులలో యేసయ్య ఆ సిలువను పట్టుకొని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండాలి సహోదరుడా? మళ్ళీ అడుగుతా ఉన్నాను, ఇది ఆయనకు అవసరమా? ఆయన బట్టలట్లా వాళ్ళు తీసివేయడం ఆయనకు అవసరమా? మోయలేనంత సిలువ అంటే ఏదో చిన్న బరువు ఉండదు. ఇంచుమించు 100 నుంచి 150 కేజీల సిలువ ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఎంత సున్నితంగా ఉన్నామంటే, 4-5 బకెట్లు ఎత్తే కొందరికి చెమటలు వస్తాయి. ఇంట్లోనే నీళ్లు పట్టేటప్పుడు కొందరికి చెమటలు వస్తాయి. ఆ సిలువను మోసుకొని మండు టెండట్లో ఆయన ఇంచుమించు 2 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేస్తుంటే, ఆయనతో కాక పడిపోతే సీమోను ఆయన వ్యక్తిని పట్టుకొని ఆయన ద్వారా మెల్లమెల్లగా ఆ గొల్గొతా అనే ప్రదేశానికి యేసయ్య ఆయన చేరినాడు. క్రూసిఫిక్షన్ ఇస్ అ వర్స్ట్ పనిష్మెంట్. ఆ రోజులలో సిలువ వేయబడము అనేది అన్ని శిక్షల కంటే దారుణమైనది. దట్ ఈస్ అ సుప్రీం పెనాల్టీ. సిలువ వల్ల ఒక వ్యక్తికి చాలా బాధ, వేదన, అవమానకరమైన మరణం ఉంటుంది. ఆ సిలువ మరణం వలన వచ్చే బాధ అంతా ఇంత కాదు సహోదరుడా, సహోదరి. ఆ సిలువ మరణం ద్వారా మరణము చాలా మెల్లగా వస్తుంది. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కాకులు, గద్దలు వచ్చేసి తినేసి వాళ్ళ పని ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోతాయి. దట్ ఈస్ క్రూసిఫిక్షన్ ఈజ్ ఆల్ అబౌట్. నాకు అనిపించింది, ప్రభువా ఎంత నీకు అవసరమా ప్రభువా? సి బ్రదర్, సిస్టర్, టుడే మై గోల్ ఈస్, నా ఆశ ఏంటంటే సంఘంగా మనం తెలుసుకోవాలా యేసు ప్రభు మన కోసం ఏం చేసినాడు. ఈ వాక్యాలను బహుశా మీరు చాలాసార్లు చదివినారేమో. నా ఆశ సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని స్పష్టంగా తెలుసుకోవాలి, మన బిడ్డలకు నేర్పించాలి. నా ఆశ నా కొడుకుని పక్కన పెట్టుకొని ఇది వాళ్ళని నేను బోధించాలి. అరే చూడరా, యేసయ్య నీ కోసం ఇది చేసినాడు.
ఇంత చేసిన యేసు కోసం నువ్వు ఏం చేయగలుగుతావు? ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సన్ టుమారో. క్యాన్ యూ ఛాలెంజ్ యువర్ సన్ అండ్ డాటర్ టుమారో? If they understand what Christ has done for them on the cross, you don't need to tell them, dear brother and sister. వాళ్ళకి మీరు అర్థం చేపిస్తే ఏ స్థానం నుంచి ఏ స్థానం తగ్గించుకున్నాడో, ఆయన ఎంత చేసినాడో, ఎంత అవమానం భరించినాడో ఆయన మీకు చెప్తే మీకు అర్థమైతే నేను ఆయన గురించి చెప్పడానికి మనం సిగ్గుపడము, మనం అవమానం కూడా ఫీల్ కాము. ఆయన గుద్దినారండి, తన్నినారండి. ఆయన ఎంత అవమానం గుండా పోయి ఉండాలండి. ఆయనకు అవసరమా? కొత్త ఆకాశం కొత్త భూమి తయారు చేసుకోలేడా? కొత్త వ్యక్తులను తయారు చేసుకోలేడా? హీ క్యాన్ డూ ఇట్. ఒకానొక సమయంలో ఆ గెత్సెమనే తోటలోనే ఒక సైనికుడు వచ్చి పేతురు చెవు తెగ నరికితే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? పేతురు, నీ కత్తి పక్కన పెట్టి పేతురు, నువ్వు అనుకుంటున్నావా నేను ఇప్పుడు పిలిస్తే నా తండ్రి నా కోసము దేవదూతల సమూహం ఇక్కడ పంపించాడా? కొన్ని సేనాల దేవదూతల సమూహమును ఇక్కడ పంపించాడా పేతురు? నువ్వు అనుకుంటున్నావా పేతురు? కానీ ఆ రకంగా నేను చేస్తే వాక్యం ఎట్లా నెరవేర్చబడుతుంది పేతురు? రక్షణ ఎట్లా వస్తుంది పేతురు? అక్కడ వాక్యం మీరు సరిగా చదవండి. యేసు ప్రభు ఒక్కసారి ప్రార్థన చేస్తే అక్కడ ఇంచుమించు 72,000 దేవదూతలు దిగుతుండే. అక్కడ 72,000 దేవదూతలు దిగితే ఆ రోమీలు ఏం చేస్తుండండి? రోమా దేశం ఏం చేస్తుండండి? జీసస్ కుడ్ హ్యావ్ కాల్డ్ ది లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్. పిలిచే అవకాశం ఉండే యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభుకి సిలువ తప్పించుకునే అవకాశం ఉండే. యేసు ప్రభుకి ఆ గెత్సెమనే తోటలో అంతగా బాధపడే అవసరం లేదు. యేసు ప్రభుకి ఆ సమాజ మందిరం వాళ్ళు గుద్దుతుంటే, వాళ్ళు తిరస్కరిస్తుంటే, అవమానం చేస్తుంటే, గేలి చేసుకుంటే అవన్నీ భరించే అవసరం లేదు. తప్పించుకునే అవకాశం ఎంతన్నా ఉంది. బట్ జీసస్ డిడ్ నాట్ డూ దాట్. ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సిలువ గురించి ఒక సమాచారం ఇచ్చినారు. అదేంటంటే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఇంచుమించు ఆయన ఎత్తు 5.11 ఉండే. ఆయన బరువు ఇంచుమించు 85 కేజీలు ఉండే. ఆ యెరూషలేం వీధుల్లో ఇంచుమించు 50 మంది ఆయనను రౌతులతో కొట్టినారండి, ఆయనను ఈడ్చినారండి. ఆ సిలువ ఎత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన మళ్ళీ కొరలతో కొట్టినారండి, ఈడ్చుకెళ్ళినారండి. చెప్పాను కదా, ఆ సిలువ సమాచారం ఇంచుమించు 150 కేజీలు ఉంటుంది, ఇంచుమించు 15 పొడుగులు ఉంటుంది. 150 కేజీల బరువు మండుటెండట్లో చీల్చబడిన వీపుతో ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టుకొని రక్తము కారుతున్నప్పుడు, శరీరంలో బలము లేనప్పుడు, ఆహారము తినకుండా ఆయన ఏ రకంగా ఆయన ప్రయాణించినాడండి. మీకు తెలుసా, యేసు ప్రభు ఆయన గొల్గొతా వెళ్ళే మార్గంలో ఆయన 3 సార్లు పడిపోయినాడు. 3 times Jesus fell down, but he did not give up. ఆయన వదిలేరు. యేసు ప్రభు ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన మీద ఏమని రాసిన తెలుసా? నజరేతు వాడన యేసు యూదులకు రాజు, హీఈస్ జీసస్ కింగ్ ఆఫ్ ద జూస్. ఏదో ఆయన మంచి పేరు కోసం రాలేదండి, ఆయన అవమానం చేయడానికి రాసినాడు. చూడండి, యూదుల రాజు ఇట్లా సిలువేయబడినాడని చెప్పేసి. అది చూసి అనేకులు ఏమని చెప్పినారు తెలుసా? నువ్వు రాజువా? నువ్వే రక్షించుకోలేవు, ప్రజల్నేం రక్షిస్తావు? నువ్వు రాజువా? నువ్వు నిజంగా రాజు అయితే సిలువ నుంచి దిగిరా. నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు నిజంగా మెస్సాయ అయితే చెప్పినావు కదా, 3 రోజుల్లో ఆయనను తిరిగి లేపుతానే, ముందు సిలువ నుంచి దిగిరా. అటువంటి అవమానకరమైన మాటలు క్రీస్తు వినే అవసరం ఉందా? Jesus could have avoided all this. మీకు చెప్పాను కదండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, ఒకవేళ యేసయ్య నాకు సిలువ వద్దు, నాకు ఇది వద్దు,
నేను వేరే ఆకాశం తయారు చేసుకుంటా, వేరే వ్యక్తులను తయారు చేసుకుంటా అనుకున్నట్లయితే ఆయన ఒక్క మాట మాట్లాడితే 72,000 మంది దేవదూతలు ఆ గెత్సేమనే తోటలు దిగుతుండే. మీకు తెలుసు, ఒక్క దేవదూత దిగితే ఎంత ధ్వంసం జరుగుతుందో, ఎంత దేవుని కార్యం జరుగుతుందో. అటువంటిది 72,000 మంది దేవదూతలు వస్తే ఆ రోమియోలు ఏం చేస్తుండండి యేసుప్రభుని? ఎంత భరించి, ఎంత అనుభవించి, సహజంగా సిలువేయబడిన వాళ్లకు దుర్భాషలు వస్తాయి, చెడ్డ మాటలు వస్తాయి. ఆ బాధ తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక, ఆ అవమానం తట్టుకోలేక, ఆ చావు తట్టుకోలేక, కానీ యేసుప్రభు మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడే. And only Jesus can speak these words. Nobody can say these words. సిలువ వేయబడిన వ్యక్తులు ఇలా మాట్లాడారండి, చెడ్డ మాటలు మాట్లాడతారు, దుర్భాషలు మాట్లాడతారు. కానీ యేసే చెప్పిన మాట, ఎవరైతే ఆయన గుద్దినారో, గేలి చేసినారు, అవమానం చేసినారు, తిట్టినారు, కొట్టినారు, వాళ్ళ గురించి ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు తెలియదు ప్రభా, వీళ్ళని క్షమించండి. ఫాదర్, దే నో నాట్ వాట్ దే డూ, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. రెండోసారి ఆయన సిలువలో మాట్లాడిన మాట, పక్కన ఒక దొంగ ఆయన గ్రహిస్తాడు ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పేసి. ఆయన అంటాడు, ప్రభువా నీవు రాజ్యంలో తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా అని సిలువలో వరిలాడుతున్నప్పుడు, ఆ దొంగ పశ్చాత్తాపడినప్పుడు యేసు చెప్పిన మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. వావ్, అమేజింగ్. చచ్చిపోతున్న వ్యక్తి, కొద్ది గంటలైతే చచ్చిపోతున్న వ్యక్తికి ఒక మంచి మాట, తన జీవితంలో వినగలిగే శ్రేష్టమైన మాట, యేసుప్రభు చెప్పిన మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. ఆ దొంగకి ఎంత ఆనందం కలిగి ఉండాలి, ఒక పండుగ ఆ యొక్క దొంగకు. బహుశా ఈ మాటలన్నీ, ఇప్పుడు టైము ఇంచుమించు 1:15 అవుతుంది. ఈ టైంలోని మాటలను యేసుప్రభు వారు మాట్లాడినారేమో. ఆ దొంగ మారు మనస్సు పొంది పశ్చాత్తాపడినప్పుడు యేసుప్రభు వారు చెప్పిన మాట, టుడే దౌ షల్ట్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. అండ్ రిమెంబర్, ద థీఫ్ వాస్ నాట్ బ్యాప్టైజ్డ్. ఆయన బాప్తిజం పొందుకోలేకున్నా, ఆయన సిలువలో ఉన్నాడు కాబట్టి, ఆయన కిందికి వచ్చి బాప్తిజం పొందుకోలేడు కాబట్టి, ఆయన ఉన్న స్థితిలో క్రీస్తు ఆయన అంగీకరించినాడు. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక దొంగను క్రీస్తు అంగీకరించినాడు. అలాగే దొంగలమైన మనల్ని, పాపులమైన మనల్ని, ఏ అర్హత లేని మనల్ని పరదేశికి చేర్చుటకు ఆయన మన కోసం యాగమైనాడు. ఆయన నామంకి మహిమ, స్తోత్రము, ప్రభావం కలుగునుగాక. ఆ దొంగ పరలోకంలో ఉన్నాడు. వెన్ వి గో టు హెవెన్, వి విల్ మీట్ దట్ థీఫ్, వి విల్ సీ దట్ థీఫ్. అండ్ హీ హ్యాస్ మేడ్ ఎ నోబుల్ చాయిస్. ఆయన ప్రక్కన ఇంకొక దొంగ, ఆయన యేసు ప్రభుని ఆయన దూషిస్తాడు, అవమానకరమైన మాటలు మాట్లాడతాడు. కానీ ఈ దొంగ మాత్రము పశ్చాత్తాపడి దేవుని రాజ్యంలో చేర్చబడినాడు. యేసే నామంకి మహిమ, స్తోత్రం కలుగును గాక. ఆ సిలువలో ఉన్నప్పుడు దుర్భాషలు మాట్లాడే వ్యక్తులకు బదులుగా ప్రేమతో రెండో మాటలు మాట్లాడినాడు ఆయన, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. తర్వాత ఆయనకు జన్మనిచ్చిన తల్లి ప్రక్కన ఉన్నప్పుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ని చూపించి, యోహానికి తన తల్లిని చూపించి, మరియను చూపించి, ఇదిగో నీ తల్లి అని ఒక బాధ్యతను అప్పగించినాడు. రిమెంబర్ చర్చ్, సంగమా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన శిలువపై ఉన్నాడు, ఆయన వెరిలాడుతూ ఉన్నాడు, రక్తం కారుతుంది, వేదన పడుతూ ఉన్నాడు, అవస్థ పడుతూ ఉన్నాడు. అటువంటి స్థితిలో ఇటువంటి మాటలు కేవలం క్రీస్తే ఆయన మాట్లాడతాడు. ఇదిగో నీ కుమారుడు తల్లి, కుమారుడా ఇదిగో నీ తల్లి అని తనను జన్మ ఇచ్చిన ఆ తల్లిని యోహానికి అప్పగించినాడు. వావ్, హీ డి నాట్ ఫర్గెట్.
ద మదర్ ఫ్రమ్ హూమ్ హీ కేమ్. ఒక తల్లిని ఎట్లా సన్మానించాలి, ఒక తండ్రిని ఎట్లా సన్మానించాలని, ఎట్లా పట్టించుకోవాలని క్రీస్తు ఈ మాటల్లో మనకు నేర్పించట్లేదా? కానీ మన తల్లిదండ్రుల పట్ల ఎటువంటి వైఖరి మనం కలుగున్నాం? లెట్ us look at the example of Jesus. ఆయన చచ్చిపోతున్నప్పుడు కూడా తన తల్లిని పట్టించుకున్నాడు. ఆ దేశమంతటా చీకటి కమ్మినప్పుడు యేసు ప్రభు అనే జీవితంలో తన గుండె పగిలేలాగా ఏడ్చిన సందర్భం ఏదైనా ఉందంటే అదిదే. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి ప్రభు. ఎలోయే, ఎలోయే లామా సబక్తాని. మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ లార్డ్? వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ? That broke the heart of Jesus more than the suffering, physical suffering he had gone through. రక్తము కారుకుంటా దాహమైనప్పుడు ఆయన చెప్పిన మాట, ఇదిగో నేను దప్పిగొనుచున్నాను. ఆయన దప్పిగొనుచున్నప్పుడు కూడా మంచి నీళ్ళు ఆయనకి ఇవ్వలేదు, చేదు చిరకను ఆయనకి ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి సిలువ పైన చనిపోయే ముందు కూడా నీళ్లు కూడా దొరకలేదండి యేసు ప్రభుకి. అండ్ హౌ మెనీ ఆఫ్ us drink distilled water, mineral water in our homes? Remember, when Jesus was on the cross, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఆయనకు. ఇది అవసరం ఆయనకు. ఆయన పలికిన అద్భుతమైన మాట, 6వ మాట, ఇదిగో సమాప్తమాయను. ఏ పని కోసం నేను వచ్చానో అది చేసేసాను. ఏ వెలైతే నేను చెల్లించాలో అది చెల్లించేశాను. సాతానుడు అనుకున్నాడో యేసును పట్టేసుకున్నాను. యూదులు అనుకున్నారు ఇతన్ని చంపేద్దామని, ప్రజలు అనుకున్నారు ఇతన్ని చంపేద్దామని. కానీ ఆయన జీవితాన్ని ఆయన అప్పగించుకున్నాడు. ఆయన జీవితాన్ని ఆయన తగ్గించుకున్నాడు. హీ లే డౌన్ హిస్ లైఫ్. రోమియోలు యేసుప్రభుని చంపలేదండి, యూదులు యేసుప్రభుని చంపలేదండి. ఆయన తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఆయన జీవితాన్ని ఆయన సమర్పించుకున్నాడు. ఏ ఉగ్రత పాత్ర తను త్రాగాలనో మొత్తం త్రాగి అని అంటా ఉన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైన. హల్లెలూయా, ప్రైజ్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. 7వ మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనెను అని ఆయన కన్ను మూసెను. జీసస్ లిటరలీ సెడ్, ఫాదర్, ఇన్ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. నా ఆత్మ నీ చేతిలో అప్పగించుకుంటాను ప్రభువా అని చెప్పి ఆయన చనిపోయాను. కొంతమంది ఏమని నమ్ముతారంటే యేసు ప్రభు సిలువలో చనిపోలేదని నమ్ముతారు. కానీ బైబిల్ చెప్తుంది, చరిత్ర చెప్తుంది, యేసు ప్రభు ఆయన సిలువలో చచ్చిపోయినాడు. ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో రాబడింది కదా, దేవాలయంలో ఆ పై తెర 2గా చీలిపోతుంది, బండలు బద్దలవుతాయి, సమాధులు తెరవబడతాయి. ఆ శతాధిపతి అతను చూసి, యేసు కావాలన్న వాళ్ళు చూసి వాళ్ళు భయపడిపోతారు. భూకంపం వస్తుంది, ఆయన ఇదిగో ఆయన నిజమైన దేవుని కుమారుడు అని వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు చనిపోయినప్పుడు ఒక జరిగిన అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆ ఆలయంలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంటుండే. ఆ తెర చాలా భారీగా తయారు చేస్తుండే. అది ఏనుగులు పెట్టి దాన్ని మూవ్ చేస్తుండే. అంత పెద్ద పరద అది. మన ఇండ్లలో ఉండే కర్టన్స్ కాదు. ఆ పరద పైనుంచి కింది వరకు చీలిపోయిందంటే ఏ ఆటంకము దేవునికి మనుషుల మధ్యలో ఉండేనో అది క్రీస్తు తీసివేసేసినాడు. ఏ గోడ, ఏ అడ్డు అయితే దేవునికి మనుషుల మధ్యలో ఉండేనో అది క్రీస్తు తీసేసినాడు అని ఆ మాటకు అర్థము, ఆ వాక్యమునకు అర్థము. యేసు మరణము ద్వారా ఏ అడ్డు నీకు నాకు లేదా దేవునికి మనకు ఉండేనో ఆ అడ్డు తీయబడింది. నౌ యూ క్యాన్ రీచ్ గాడ్, ఐ క్యాన్ రీచ్ గాడ్. నువ్వు నేను ఇప్పుడు దేవుని చేరుకోగలము. దానికి కారణము క్రీస్తు సిలువలో చేసిన యాగము. కాబట్టి సిలువలో ఏం జరిగింది అంటే దేవుని ఉగ్రత సమకూర్చబడింది. సిలువలో ఏం జరిగింది అంటే మన కోసం ఏ విలువైతే చెల్లించాలో ఆ వెలను ఆయన ఖచ్చితంగా చెల్లించినాడు.
సిలువలో మన పాపాలు క్షమించబడినాయి. హల్లెలూయా. సిలువలో మన శాపాలు కొట్టివేయబడినాయి. సిలువలో మన వేదనలు తీసివేయబడ్డాయి. సిలువలో ఆయన మన వ్యాధులను మోసినాడు, అనారోగ్యంను మోసినాడు, సాతాను తలను చితకగొట్టినాడు. యేసయ్య చనిపోయినాడు, కానీ అది గొప్ప విజయముగా దేవుని వాక్యం మనం ప్రకటిస్తూ ఉంది. ఆయన తన జీవితాన్ని తానే పెట్టినాడు, ఆయన మరణించినాడు, పాతిపెట్టబడినాడు, ఆయన తిరిగి లేచినాడు, పరలోకానికి వెళ్ళినాడు, ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మై డిజైర్, నా ఆశ, నా ప్రార్థన ఏంటంటే, డిడ్ యూ అండర్స్టాండ్ ద జర్నీ విచ్ ఐ టుక్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఫర్ యూ ఆన్ ద క్రాస్? డిడ్ యూ రియల్లీ అండర్స్టాండ్ వాట్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ యూ ఆన్ ద క్రాస్? అవన్నీ అవసరమా అండి యేసుప్రభుకి? ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ నీడెడ్ ఫర్ జీసస్, బట్ స్టిల్ హీ హ్యాస్ డన్ ఇట్. అయినప్పటికీ ఆయన చేసినాడు. ఆయన నామంకి స్తోత్రం, మహిమ, ప్రభావం కలుగును గాక. ఎంత చేసిన క్రీస్తుకి నీవేం చేయగలుగుతావు? ఎంత చేసిన క్రీస్తుకి నేనేం చేయగలుగుతాను? షల్ వి ఆల్ రెస్పాండ్ టు గాడ్ ఇన్ ప్రేయర్ అండ్ వర్షిప్?